V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. శ్రీరామనవమి సందర్భంగా సీతారామస్వామి ఈరోజు కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవం జరిగింది. కళ్యాణం అనంతరం పానకం, వడపప్పు ప్రసాదం భక్తులకు ఇవ్వడం జరిగింది. శ్రీరామ అయ్యప్ప అన్నదానం చైర్మన్ మరియు శ్రీ భక్తి తుకారాం రామాలయం జాయింట్ సెక్రటరీ. ఈరోజు శ్రీరామనవమి. ఈరోజు మా భక్తి తుకారామాలయంలో అతిపెద్ద పండగ అనేది ఏది ఉందంటే ఈ శ్రీరామ కళ్యాణం. ఈ సీతారామ కళ్యాణం నాడు కనీసం ఈ టెంపుల్కి 10,000 మంది దాకా జనాలు వస్తారు. ఈరోజు కొంతమంది వచ్చాను మార్నింగ్ నుంచి పొద్దున్న ఉదయం 6 గంటల నుంచి దర్శనాలు అవుతుంటాయి. దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ అన్నదానానికి మాత్రం సుమారుగా ఒక 5,000 నుంచి 6,000 మంది ఏ ప్రాంతాల నుంచి వస్తారు సార్? ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. దూరం నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. ఈ ఆలయం తాలూకా విశిష్టత ఏంటంటే గత 40 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్లో కళ్యాణం అనేసరికి భక్త తుకారాం ఆలయంలో గుర్తొస్తుంది. సుమారు 10-15 రకాల ఐటమ్స్ మేము పెడుతున్నామండి. అలా సుమారుగా దీనికి మనం 1 లక్ష రూపాయల దగ్గర ఖర్చు పెడతామండి. ఓన్లీ అన్నదానం నిమిత్తం. ఇంకా ఏ సందర్భానం చేస్తాం. ఈ టెంపుల్లో ఉన్న వివిధ దేవతామూర్తుల తాలూకా ప్రత్యేకమైన దినాల్లో కూడా అన్నదానం చేస్తాం. వీటి కోసం ఎన్ని నెలలుగా ఇంచుమించుగా దీని మీద కనీసం ఒక 50 మంది దాకా కష్టపడతాం. ఎన్ని నెలల నుంచి ఈ సీతారాం కళ్యాణంకి అయితే మాత్రం 2 నెలల ముందు నుంచి మొత్తం ఏర్పాటు చేయడం. సాయంత్రం ఎన్ని గంటల అంటే ఇంకా అన్లిమిటెడ్ అనేది ఉంటుందండి, లిమిటెడ్ అనేది ఉండదు. ఈవినింగ్ వచ్చేంత వరకు కూడా మేము అలా పెడుతూనే ఉంటాం. ఎవరికి కూడా మాకు ప్రసాదం దొరకలేదు అనే విధంగా ఏమీ ఉండదు. అందరికీ ప్రసాదం మాత్రం పంపిణీ చేస్తాం. ఎక్కడైనా ఆకులు అనేవంటి బాగా వేస్ట్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో మేము అది పెట్టలేదండి. ప్లేట్లో ఇస్తే అది మొత్తం మళ్ళీ నీట్గా కడిగించి ఇక్కడ మొత్తం చేస్తే ఇస్తరాకులు అవన్నీ చేసి మళ్ళీ ఎక్కువగా వేస్టేజ్ ఎక్కువ అవుతుంది. అందుకు అర్చన, కళ్యాణం, సాయంత్రం మళ్ళీ భరతనాట్యం, అలాగే ప్రతిరోజు కూడా ఒక్కొక్క కార్యక్రమం.